దేవునికి స్తోత్రం. ఏదైనా సర్వశక్తి సంపన్నుడగు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృపగల వాగ్దానం, మమ్మను సంతోషపరచుము. కీర్తన గ్రంథం 90:15. ప్రియా సర్వశక్తి సంపన్నుడగు దేవదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు మహిమ కలిగిన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయకాల సమయంలో ప్రభు పేరిట మీకు తెలియపరుస్తున్నాను. దేవాదేవుని బిడ్డలారా, మీరంతా బాగున్నారు కదూ? ప్రియుడు ప్రాణేశ్వరుడైన జగత్రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మహాకృప మీతో, మీ బిడ్డలతో, మీ కుటుంబ సభ్యులతో ఉండాలని, మీ ప్రతి అవసర అక్కర్లు కూడా ప్రభు తీర్చాలని, మీకు శాంతి, సమాధానం, నెమ్మది, ఆదరణ దయచేసి సంపూర్ణమైన కార్యాభివృద్ధి ప్రభు మీ జీవితాల్లో, మీ కుటుంబంలో జరిగించాలని ప్రభు పాద సన్నిధిలో మీ కొరకు ప్రార్థిస్తున్నాను. దేవదేవుని బిడ్డలారా, మీ ప్రత్యేక ప్రార్థన అవసరం ఉంటే మీరు తప్పక వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి. మీ ప్రతి అవసరాలు అక్కర్లు తీర్చగల గొప్ప దేవుడు, సర్వోన్నతమైన కార్యం చేయగల సర్వప్రియ జగత్రక్షుడే మన ప్రియ ప్రభు. మన దేవుడు మనల్ని సంతోషపరిచే గొప్ప దేవుడు, ఆనందభరితులుగా చేసే అద్వితీయ సత్య స్వరూపుడు. నీవు మమ్మను శ్రమపరిచిన దినముల కొలది, మేము కీడును అనుభవించిన ఏండ్లు కొలది మమ్మను సంతోషపరచుమని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది. మమ్మను సంతోషపరచుము అనున్నదే వేలాది ప్రజల యొక్క హృదయ వాంఛగా ఉన్నది. శ్రమయందును దుఃఖమందును చీకటి అందును అల్లాడుచున్న ప్రజలు సంతోషకరమైన వాతావరణం కొరకు ఎదురు చూడక ఉండగలదురా దేవుని బిడ్డలారా? శ్రమ అనిపించిన దినములో మోషే జ్ఞాపకం తెచ్చుకుని 400 సంవత్సరముల ఐగుప్తు దేశమందు బానిసలుగా ఉన్నారు. వారు ఇటుక రాళ్ళు తయారు చేస్తూ ఎంతో సొమ్మసిల్లారు. ఇటుకలను కాల్చుటకు సరిపడినంత గడ్డి కూడా వారికి ఇవ్వబడలేదు. అంతేకాదు, అధికారులు వలన వారు కొరడా దెబ్బలు తిని వారి జీవితము వారికి విరక్తిగా ఉండగలిగింది. దేవదేవుని బిడ్డలారా, ఈరోజు మీరు అలసిపోతున్నారా, సొలసిపోతున్నారా? దేవుడు అన్ని విధాలా కార్యం చేసే కార్యసాధకుడే. మనకున్నటువంటి శోధన నుండి, కీడు నుండి మనం తప్పించి రక్షించగల సత్తా కలిగిన దేవుడు మన ప్రియపరమైన దేవదేవుడు. ఎలాంటి ఇబ్బందులు ఇక్కట్లో మీరు ఉన్నప్పటికీ ప్రతి బంధకాలు తెంచి శాంతియుతమైన మేలైన ఘనమైన కార్యం జరిగించగల సర్వప్రియ జగత్రక్షుడే మన ప్రియపరమైన దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు. ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు బానిసత్వం నుండి వెలుపలకు వచ్చిన తర్వాత కూడా వారి శ్రమ సంపూర్ణంగా తొలగిపోలేదు. అరణ్య మార్గం నడిచారు. ఏదో ఒక నెల కాదు, దాదాపు 40 సంవత్సరాలు నడవలసి వచ్చింది. ఎవరునూ అరణ్యమందు నివసించడానికి ఇష్టపడరు కదా. వారి ముందర పాలు తేళ్లు ప్రవహించు కానాను దేశం ఉండెను మాట నిజమే, కానీ వారి ముందర ఎన్నో ఆటంకాలున్నవి. జీమగల దేవదేవుని బిడ్డలారా, ఈరోజు నీకు ఎన్నో ఆటంకాలు ఉన్న అన్ని అడ్డుబండ్లు తొలగించగల గొప్ప దేవుడే. ఒకవేళ మీరు కూడా శ్రమపడి దుఃఖంతో సాగుచుండవచ్చు. ఎన్నో సంవత్సరాల నుండి మీరు వేదన చెందుచూ ఉండవచ్చు. విసురుచున్న తుఫానును, పొంగుచున్న సముద్రమును చూసి అధైర్యపడవచ్చును. నేడు మోషేతో కలిసి ప్రభువు మమ్మను సంతోషపరచవా అని ప్రార్థించగలరా? ఈరోజే మీరు ప్రభువా మమ్మల్ని సంతోషపరచండి అని ప్రభువుని మనం ప్రార్థించినప్పుడు తప్పకుండా ఆశ్చర్యకరమైన అద్భుతమైన కార్యం జరిగించగల గొప్ప దేవుడే మన ప్రియ ప్రభు. యోబు భక్తుని జీవితాన్ని మనం చూస్తే ఆయనకు ఎన్నో శ్రమలు, శరీరమంతయు కూడా భరించలేని బాధ. నన్ను స్వస్థపరచుము, నన్ను సంతోషపరచుము అని ఆ భక్తుడు ఎంతగానో గోజాడి ఉన్నాడు కదా. ప్రభు ఆ ప్రకారమే తన మొదటి స్థితి కంటే కడపటి స్థితిని ఎక్కువగా ఆశీర్వదించాడు. అతడు దీర్ఘకాలం బతికిండు 4 తరములు తన బిడ్డలను, వారి బిడ్డలను చూశాడు. జీవగల దేవదేవుని బిడ్డ, నిన్ను కూడా ప్రభు అలాగే ఆశీర్వదించి జయజీవితం గల జయశీలుడు, విజయ జీవితం గల విజయశీలుడు. మీ యందు నా సంతోషం ఉండవాలని, మీ యొక్క సంతోషం పరిపూర్ణం కావాలని ఈ సంగతులన్నీ మీతో చెప్పుచున్నానంటున్నాడు అద్వితీయ సత్య స్వరూపుడు. నేడు దేవుడు మీకు శాంతి, సమాధానం అనుగ్రహించి సంపూర్ణమైన సంతోషం గల గొప్ప దేవుడే. ఇప్పుడే జీవం గల దేవుడితోటి మీ హృదయాలు ఎత్తి, మీ చేతులెత్తి ఆయన్ని ప్రార్థించండి. తప్పక మీ ప్రతి అవసరం అక్కడ కూడా తీర్చగల గొప్ప దేవుడే మన దేవుడు. సర్వాధికారైన దేవుడు, సర్వశక్తి సంపన్నుడు. హృదయపూర్వకంగా మనసారా ఆయన కొలవండి, ఇష్టపూర్వకంగా ఆయన కొలవండి. దేవదేవుని బిడ్డలారా, ప్రభు మీ పక్షాన తన కార్యాభివృద్ధి జరిగించగల గొప్ప దేవుడే. మన దేవుడు అన్యాయస్తుడు కాదు, నాయకర్త అయిన దేవుడు. ఖచ్చితంగా ఆయనతో కొనసాగండి. అశాశ్వతమైన లోకములో శాశ్వతమైన దేవుని వైపు తేరు చూసి ఆయన మహింపరిచి ప్రార్థించండి. ప్రార్థనలో ఏకీభవించండి. మహాపరిషుదుడును, మహోన్నతుడును, సర్వాధికారి, సర్వశక్తి సంపన్నుడైన మా ప్రియ అద్వితీయ సత్య స్వరూపుడా, నీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో
మీరు మాకు ఇచ్చిన ఈ వాగ్దానం బట్టి, మీరు మాతో మాట్లాడిన ఈ మాటలను బట్టి శతకోటి స్తోత్రాలు తెలియజేస్తున్నాను. మమ్మల్ని సంతోషపరచగల దేవుడు నీవే. దేవానికి సుస్వాద నుండి కీడు నుండి మమ్మల్ని తప్పించి రక్షించగల దేవుడు నీవే. దయచేసి నీ బిడ్డలైన మాకు జయ విజయము, ఆనందాదన, సమాధానం, సంతృప్తి దయచేయండి. మేలుతో వెలుగుతో జీవంతో బిడ్డలు నింపండి. బిడ్డలుగున్న ప్రతి శోధన తరిమి కొట్టండి. సాతాను ఇస్తున్న ప్రతి జ్ఞాపకాన్ని చించిపాడేయండి. సాతాన్ని ప్రతి రద్దుపరిచి సాతాను ఉద్దేశాలు తలకిందులు చేసి నీ పిల్లలైన మాకు జయ విజయాలు, ఆనందాదన, సంరక్షణ మీ బిడ్డలైన మాకు అందరికీ పరిపూర్ణంగా సంపూర్ణంగా దయచేయమని, ఆశీర్వదించి దీవించమని యేసుక్రీస్తు సర్వోన్నత నామములో ప్రార్థిస్తున్నారు మహిమ కలిగిన పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ.